మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము మార్కెట్ యాక్చువల్గా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఒకటి చెప్పాలి. యాక్చువల్గా గురుప్రసాద్ గారు నేను అంటే రెగ్యులర్గా ఒక 500-600 స్టాక్స్ ఇచ్చాను, సక్సెస్ అయ్యింది, మీ అందరికీ తెలుసు. బట్ ఈ సీజన్లో ఎందుకు మళ్ళీ అలాంటి బైస్ ఇవ్వట్లేదు అని చాలామంది కొంతమంది అడుగుతున్నారు. యాక్చువల్గా ఇప్పుడు అలాంటి బై 21 days కానీ 12 weeks కానీ అలాంటిది ఇప్పుడు ఇవ్వకూడదు. ఇది సీజన్ కాదు. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, మనము సీజన్కి తగ్గట్టు ట్రేడ్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇప్పుడు మార్కెట్ వచ్చి నేను ఆల్రెడీ మీకు తెలుసు, ఫిబ్రవరి మంత్లోనే నేను మన హైదరాబాద్ వచ్చినప్పుడు మన సుమన్ టీవీలో విష్ణు గారితో ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను క్లియర్గా చెప్పాను, ఫిబ్రవరి మంత్లోనే ఆగస్ట్ నుంచే మార్కెట్ ఒక పుల్ బ్యాక్ ర్యాలీ, ఒక మంచి ర్యాలీ స్టార్ట్ అవుతుంది అని నేను క్లియర్గా చెప్పాను. అది ఆ వీడియో కూడా మీరు అందరు చాలామంది చూసుంటారు. అదేలాగే జరిగింది. ఫిబ్రవరి నుంచి చూడండి, ఇప్పుడు జూన్కి వచ్చేసాం, మార్కెట్ అసలు మూమెంట్ లేదు, ఇక్కడే ఉంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే స్టాక్స్ అన్నీ ఇది కరెంట్ ప్రైస్లో లేకపోయినా నెక్స్ట్ 2 monthsలో ఈ స్టాక్స్ అన్నీ నేను చెప్పిన వాల్యూస్లో ఏదో ఒక వాల్యూ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈ వాల్యూస్ మాత్రం తక్కువ అంచనా వేయబాకండి. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, మార్కెట్ ఏదైనా ప్లస్ అయితే ప్లస్లో అలా ఉంటుంది, మైనస్ అయినప్పుడు మార్కెట్ క్రాష్ అయినప్పుడు దిగేటప్పుడు మన వాల్యూస్ ఖచ్చితంగా తగులుతుంది. అక్కడ మీరు ఏం చేయాలి అని నేను క్లియర్గా చెప్తాను. నేను 2 typesతో చెప్తున్నాను, మీ అందరికీ తెలుసు. 3 steps ఒకటి, 2 steps ఒకటి. 3 steps వచ్చి ఫస్ట్ మన క్యాపిటల్లో 3 భాగాలుగా చేసుకొని 3 steps బై చేయండి. 35%, 30%, ఇంకొక 30%. తర్వాత ఇంకొక స్టెప్లో ఇంకొక 2 steps చెప్పానంటే 50%, 50%లో బై చేయాలి. ఇప్పుడు నేను కొన్ని స్టాక్స్ చెప్తాను, చూడండి. ఈక్విటాస్ బ్యాంక్, చూడండి. ఈక్విటాస్ బ్యాంక్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు ₹39 నడుస్తుంది. చూడండి, ₹39. ఇప్పుడు కొనబాకండి. ₹24కి చూడండి, 24 రూపీస్కి 50% బై చేయండి, అంటే 50%. తర్వాత ₹14కి మరొక 50%. సపోజ్ మన దగ్గర ₹10 పెట్టుబడి ఉంటే ₹5కి ₹24లో ఒక ₹5, మళ్ళీ ₹14లో ఒక 5%, 50%, 50%. ఈక్విటాస్ బ్యాంక్. తర్వాత ఇక మరొక స్టాక్ వచ్చి ఎఫ్డిసి లిమిటెడ్. చూడండి, ఎఫ్డిసి లిమిటెడ్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు ₹243 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు. నేను 3 స్టెప్స్గా చెప్తాను. ఫస్ట్ స్టెప్ లేదు, 2 steps చెప్తాను. ఫస్ట్ స్టెప్ వచ్చి ₹192లో ఒక 50%, తర్వాత ₹129లో మరొక 50%. చూడండి, ₹192లో ఒక 50%, ₹129లో మరొక 50%. ఎఫ్డిసి లిమిటెడ్. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి ఫినోలెక్స్ కేబుల్స్, ఫిన్ కేబుల్స్ అని ఉంటుంది. చూడండి, ఫిన్ కేబుల్స్ ఈ స్టాక్ వచ్చి
ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 396 రూపాయలు ఉంది ఈ స్టాకు. బట్ ఈ స్టాక్ కొనాల్సిన ప్రైస్ వచ్చి 214 రూపాయలు. ఏది సార్, ఇక్కడి నుంచి ఇంకా 150 రూపాయల దాకా దిగితే కానీ కొనకూడదా? అవును, ఎందుకంటే అక్కడే ఒక మంచి బయ్యింగ్ ఉంది. క్రాష్ అయిందంటే అక్కడి ఎంతసేపు మార్కెట్ దిగేటప్పుడు ఒక 1000 పాయింట్స్ నిఫ్టీ దిగిందంటే ఆటోమేటిక్గా స్టాక్స్ అన్నీ వస్తాయి. కొంతమంది కమెంట్స్లో పెడుతున్నారు, ఏంటి జోక్ చేస్తున్నావా, అంత దూరం ఎందుకు వస్తుంది అని. నేను అంత దూరం వస్తుందని నేను అనట్లేదు. వస్తే ఏం చేయాలి, వచ్చినా కూడా మనం ఏం చెయ్యాలి ఆ పాయింట్లో అని చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను చెప్పిన లెవెల్స్లో ఖచ్చితంగా ఏదో ఒక లెవెల్ వస్తుంది ఈ 2 monthsలో. మీరు చూడండి అది. తర్వాత ఫిన్ కేబుల్స్, ఈ స్టాక్ వచ్చి 214 రూపాయల్లో ఒక 50%, తర్వాత 100 రూపీస్లో ఒక 50%. ఫినోలెక్స్ కేబుల్స్. తర్వాత మరొక స్టాక్ వచ్చి ఫిన్ పైప్. చూడండి, ఫిన్ పైప్ అంటే ఫినోలెక్స్ ఇండస్ట్రీస్. చూడండి, ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ అని ఉంటుంది. ఫిన్ పైప్ ఈ స్టాక్ వచ్చి 160 రూపీస్. చూడండి, 160 రూపాయలు, 160 రూపీస్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇప్పుడు కొనొద్దు. 128 రూపాయల్లో చూడండి, 128 రూపాయల్లో ఒక ఎంత ఉండాలి, ఒక 35%. తర్వాత 87 రూపాయల్లో మరొక 35%. తర్వాత 40 రూపాయల్లో మరొక 30%. ఎందుకంటే ఈ స్టాకు అక్కడ దాకా కూడా రావడానికి ఛాన్స్ ఉంది. ఫిన్ పైప్, ఫినోలెక్స్ ఇండస్ట్రీస్. ఇకపోతే ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము చెన్నైలో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. ఇట్స్ వెరీ వండర్ఫుల్గా ఉంటుంది. ఒక స్టాకు రియల్గా మీకై మీరే ఎక్కడ కొనాలి అనేది డిసిషన్ తీసుకుంటారు. ఇక ఎవరిని మీరు లైఫ్లో ఈ స్టాక్ ఎక్కడ కొనాలి అని అడిగే పరిస్థితి ఉండదు. షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి అని స్వతహాగా మీరే నేర్చుకుంటారు. ఇలాంటి ఒక వండర్ఫుల్ వర్క్షాప్. ఇంకొకటి స్ట్రాటజీ, బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ చెప్పిస్తున్నాము. 2 స్ట్రాటజీస్ చెప్పిస్తున్నాము. చెన్నైలో ఆల్మోస్ట్ సీట్స్ అన్ని కంప్లీటెడ్. ఓన్లీ ఇంకొక 2 seats 3 మాత్రమే ఉన్నాయి. ఇక సీట్స్ అన్ని కంప్లీట్ అయిపోయింది. ఒక 3 సీట్లు ఉంటుంది. అది రియల్గా బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు తొందరగా చేసుకోండి. ఎందుకంటే మీకు కొన్ని పనులన్నీ ఉంటాయి, అవన్నీ కంప్లీట్ చేయాలి. రియల్గా బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి, వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. అది. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి గోదావరి పవర్. చూడండి, గోదావరి పవర్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 285 ఉంది. చూడండి, 285 ఉంది ఈ స్టాకు. ఇది ఎప్పుడు కొనాలి అని క్లియర్గా చెప్తాను. ఈ స్టాక్ వచ్చి 190 రూపీస్. చూడండి, 190 రూపీస్లో మనము ఒక 30%. చూడండి, 190 రూపాయల్లో ఒక 30%. తర్వాత 107లో మనదర్ 35%. తర్వాత 50 రూపీస్లో అనదర్ 35%. కాబట్టి 3 partsగా చెప్పున్నాను. దీన్ని మీ పోర్ట్ఫోలియోలో సపోజ్ మనకి మార్కెట్ ఆ రేట్లో తగిలిందంటే నెక్స్ట్ 2 monthsలో డెఫినెట్గా ఇంకొక మంచి వాల్యుబుల్ స్టాక్గా ఉంటుంది. అది ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ.